సో ఈ దినన మనము యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి మూడవ మాటని మనం ధ్యానించుకుంటా ఉన్నాం. ఈ మొదటి మూడు మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఇతరుల కొరకు పలికినటువంటి మాటలుగా ఉంటా ఉన్నాయి. మొదటి మాట, ఆయన వీరేమి చేయుచున్నారో వీరొకరు వీరిని క్షమించమని అక్కడ ఉన్నటువంటి వారు అందరి నిమిత్తమై. రెండవది, ఆ శిలువ మీద దొంగ చేసినటువంటి ఆ ప్రార్థనకి ఆయన ఇచ్చినటువంటి ప్రతిస్పందన. మూడవది, తన యొక్క తల్లి కొరకై ఆయన శిలువ మీద పలికినటువంటి ఈ మాటని మనము మూడవదిగా చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద అంత ఘోరమైనటువంటి ఆ నరక యాతన అనుభవిస్తున్నప్పటికీ, ఆ యొక్క వేదనలో, ఆ శ్రమలో, శిలువ బాధలో కూడా ఆయన ఇతరుల గురించి ఆలోచించటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. అండ్ హీ కుడ్ థింక్ అబౌట్ అదర్స్. మొట్టమొదటిగా ఆ దొంగ కొరకు ఆలోచించాడు. ఇప్పుడు ఆయన యొక్క తల్లి కొరకు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. తన తండ్రి యొక్క సన్నిధి తను విడవక మునిపే, లోకమంతా చీకటి కమ్మక మునిపే, ఆయన తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించక మునిపే, ఈ లోక సంబంధమైన తన తల్లి విషయమై ఆయన ఎంతో శ్రద్ధగా ఆయన ఆలోచించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది మనకేం తెలియచేస్తుందంటే, ఫస్ట్ బోర్న్ సన్, పెద్ద కుమారుడి యొక్క బాధ్యత, లేకపోతే ఆయన ఎంత ఫెయిత్ఫుల్గా ఆ బాధ్యతను చివరి వరకు ఆయన నెరవేరుస్తూ ఉన్నాడో మనము ఈ యొక్క సందర్భంలో మనం చూడగలుగుతూ ఉంటాం. మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, బహుశా యోసేపు చాలా కాలం క్రిందటే ఆయన చనిపోయి ఉండొచ్చు. మరియమ్మ ఎంతో కాలం నుంచి ఖచ్చితంగా విధవరాలుగా ఆమె ఉండి ఉండవచ్చు. లేఖనము ఆయన గురించి ఎక్కువగా మాట్లాడట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో దేవాలయానికి తీసుకువెళ్ళిన సందర్భంలో అక్కడ యోసేపు మనకు కనిపిస్తాడు, ఈ లోకపు తండ్రి. ఆ తర్వాత యోసేపును గురించినటువంటి ప్రస్తావన మనకి లేఖనము ఇవ్వట్లేదు. ఇక్కడ సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే, అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అంగీని చీట్లు వేసుకుంటూ ఉండగా, యేసు ప్రభువారు కన్నులెత్తి తన తల్లి వైపు చూస్తూ ఆయన ఈ మాటలు పలికినట్లుగా యోహాను సువార్తలో చాలా చక్కగా రాశాడు. ఆ కాంటెక్స్ట్ని దీనికి లింక్ చేయటంలో ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచనైతే కారణమైతే ఉంది. చార్ల్స్ స్విండల్ అనేటువంటి ఆయన ఏమంటే, దేర్ సీమ్స్ టు బి ఏ కనెక్షన్ బిట్వీన్ వాట్ ద సోల్జర్స్ వర్ డూయింగ్ అండ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలకి అక్కడ జరుగుతున్నటువంటి సోల్జర్స్ చేస్తున్నటువంటి దానికి ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉంటుంది అని అంటారు. చరిత్రకారులు ఏమని చెప్తారంటే, బహుశా ఆ యొక్క అంగీని మరియమ్మ యేసయ్యకి ఇచ్చి ఉండొచ్చు అని చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారు నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినటువంటి వాడు. కాబట్టి ఆయన 30 సంవత్సరాల వయసులో ఆయన పబ్లిక్ మినిస్ట్రీకి బయటికి వెళ్ళినప్పుడు ఆ తల్లి అయినటువంటి మరియమ్మ ఆ యొక్క అంగీని ఇచ్చి ఉండవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. దీనికి సపోర్టివ్గా మనము సమూయేలుకి హన్నా అంగీలు తీసుకొని ఆ యొక్క మందిరంలోనికి రావడము మనం చూస్తాం. ఎందుకంటే సమూయేలు కూడా నాజీరు చేయబడిన వాడే. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ కనుక మనం చూసినట్లయితే, ఆయన అంగీలు సిలువ దగ్గర చీట్లు వేస్తున్న టైంలో ఆ యొక్క తల్లితో ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సిలువ దగ్గర కనుక మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ముగ్గురు గురించి మనము ఆలోచన చేస్తాం. మొట్టమొదటిగా చూసినట్లయితే తల్లి అయినటువంటి మరియా, రెండవది శిష్యుడు అయినటువంటి యోహాను, మూడవదిగా ప్రప్రథమగా వారిద్దరితో మాట్లాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇట్ ఈస్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ట్రయాంగులర్ సిరీస్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సీన్ మొత్తం కూడా ఈ ముగ్గురు మధ్య ఉంటా ఉంది. ఈ ముగ్గురు యొక్క జీవితాల్లో నుంచి మనము కొన్ని ఆలోచనల్ని, లేకపోతే కొన్ని ఆత్మీయ విషయాల్ని ధ్యానించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మరియమ్మ యొక్క జీవితంలో నుంచి మనం చూసినట్లయితే ఆ మదర్స్ లవ్, ఒక తల్లి యొక్క ప్రేమ ఎలాంటిది అనేది
ఆమె యొక్క త్యాగం ఎలాంటిది అనేది మరియమ్మ యొక్క జీవితంలో నుంచి మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఆమె యొక్క జీవితంలో ప్రభు దాసురాలను నీ చిత్తమే నెరవేర్చబడునుగాక అని ఆమె చెప్పినటువంటి ఆ దినం మొదలుకొని ఆమె యొక్క జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి శ్రమలు అనేవి ప్రారంభమవుతూనే వచ్చినాయి. మొట్టమొదటిగా గబ్రియల్ దూత వచ్చి ఆ శుభవర్తమానం చెప్పినప్పుడు నిజానికి అది పరలోక సంబంధమైన శుభవార్త అయినప్పటికీ ఆమెకి అల్లంత దూరాన ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టినప్పటికీ అది ఆమె పొందుకునే వరకు ప్రతి అడుగులోనూ ఆమె ఎంతో కాస్ట్లీ ప్రైస్ అనేది చేయవలసి వస్తూ వచ్చింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని దేవాలయంలోకి తీసుకెళ్ళినప్పుడు సిమియోను ఆ యొక్క ప్రవచిస్తూ అక్కడ అంటాడు, నీ యొక్క కడుపులో నుండి కత్తి దూసుకుని పోతుంది అని మరియమ్మతో చెప్పటం అనేది మనం చూస్తాం. అది లూకాసు వార్త 2:35 వచనంలో మనం చూస్తాం. సో ఆ రోజు ఆమెకి ఏం అర్థమైందో మనకు తెలియదు, కానీ ఆ కత్తి ఏంటి అనేది మనము ఆమె ఆ రోజు సంపూర్ణంగా అర్థం చేసుకుందని మనం చెప్పలేం. కానీ స్టెప్ బై స్టెప్ ఆ యొక్క ఖడ్గం అనేది ఏ విధంగా ఆమెకు దగ్గరగా వస్తూ ఉందో మనం ఖచ్చితంగా చూస్తాం. ఫస్ట్ టైం ఆ యొక్క కత్తిని, ఆ స్వర్డ్ని, ఆమె ఆ యొక్క పెయిన్ని అనుభవించినటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా హేరోదు ఆ యొక్క పిల్లలందరినీ కూడా మ్యాసికర్ చేసినప్పుడు ఆ యొక్క బాధ అనేది ఖచ్చితంగా ఆమె అనుభవించి ఉంటుంది. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే ఆ ఖడ్గము యొక్క బాధని ఆమె ఎప్పుడు అనుభవించి ఉంటుందంటే తన కుమారుడు గురించి, లేకపోతే ఆమె కన్సీవ్ అయినటువంటి దాని విషయంలో మనుషులందరూ ఎంతో అపార్థం చేసుకుంటూ, లేకపోతే తన కుమారుని కూడా చూసి అనేక మంది ఎంతో షేమ్ఫుల్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విస్పరింగ్స్ని, ఆ గుసగుసల్ని ఆమె వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమె ఆ ఖడ్గం యొక్క పెయిన్ని ఆమె అనుభవించుంటుంది. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే ఆయన పర్ఫెక్ట్ మ్యాన్ అయినప్పటికీ, పరిశుద్ధుడైనప్పటికీ సొసైటీలో, పబ్లిక్ మినిస్ట్రీలో ఆయన పొందుకున్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్, మోకరీ, ఆ తర్వాత ఎంతో తీవ్రమైన వ్యతిరేకత నజరేతులో ఎదురైనప్పుడు ఆమె ఖచ్చితంగా ఆ యొక్క ఖడ్గం యొక్క పెయిన్ని ఆమె అనుభవించుంటుంది. ఫైనల్గా ఆ ఖడ్గం యొక్క పెయిన్ని ఆమె మరి ఎక్కువగా అతి సమీపంగా అనుభవించింది ఎక్కడంటే ఆ సిలువ దగ్గర. ద స్వర్డ్ ఈస్ డివైడింగ్ మేరీస్ హార్ట్ అండ్ ఇట్ ఈస్ పియర్సింగ్ ఇంటూ ద డెప్త్స్ ఆఫ్ అవర్ హార్ట్ అనేది ఖచ్చితంగా మనము చెప్పవచ్చు. సో ప్రియమైనటువంటి వారులారా, ఈ మరియమ్మ యొక్క జీవితంలో నుంచి, ఈ ప్రాఫెసీలో నుంచి మనము నేర్చుకునేది ఏంటంటే ఈ యొక్క స్వర్డ్ అనుభవం అనేది మన యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో మనము అనుభవించవలసిందే. ఒక ఆయన ఏమని రాస్తాడంటే చాలా చక్కగా రాస్తాడు, ఇఫ్ షీ వాజ్ హ్యావ్ టు ఎ సన్ షీ వాజ్ ఆల్సో హ్యావ్ టు ఎ సోర్డ్ అంటాడు. ఆమె కుమారుని కావాలి అని కనుక ఒప్పుకుంటే ఆ ఖడ్గము కూడా కావాలి అని దానితో పాటు ఒప్పుకున్నట్లే. ఇఫ్ షీ వాజ్ టు హ్యావ్ ఎ సన్ షీ వాజ్ ఆల్సో టు హ్యావ్ ఎ సోర్డ్. సన్ అండ్ ద స్వర్డ్ బోత్ విల్ గో టుగెదర్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువారిని ఎంబ్రేస్ చేసిన ప్రతి ఒక్కరూ సిలువను ఎంబ్రేస్ చేసినట్లే. సిలువ అనేది లేకుండా ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడిగా మనం కొనసాగటం అనేది అతి కష్టము. అంతేకాకుండా ద గ్రేట్ ప్రివిలేజెస్ ఆల్వేస్ బ్రింగ్స్ గ్రేట్ సారోస్ అని ఇంకొక ఆయన అంటాడు. గ్రేట్ ప్రివిలేజెస్ ఆల్వేస్ బ్రింగ్స్ గ్రేట్ సారోస్. మేరీ వాజ్ అ చోజన్ వెస్సెల్. మరియమ్మ ప్రభు చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఏర్పరచబడినటువంటి పాత్ర. దేని కొరకంటే టు షేర్ ద సఫరింగ్స్ ఆఫ్ ద సేవియర్. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమల్లో పాలి భాగస్తురాలుగా ఉండడానికి ఆమె ఎన్నుకోబడినటువంటి పాత్రగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ఎన్నుకోబడిన పాత్రలుగా ఉండాలంటే సోడ్ అనేదాన్ని మన జీవితంలో, ఆ పెయిన్ అనేదాన్ని మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేం. మరియమ్మంట సిలువ దగ్గర నిలబడి, సిలువ చెంతనే నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంది. ఆయన యొక్క నుదుటి మీద, ఆ బాలుడైనటువంటి యేసయ్య యొక్క నుదుటి మీద ఎన్నో ముద్దులు పెట్టింది. కానీ ఇప్పుడైతే ఆ నుదురు ముండ్ల కిరీటముతోటి గుర్చబడి రక్తసిక్తమై ఉంటా ఉంది. చేతులు పట్టుకొని ఆయనకి నడక నేర్పించింది. కానీ ఇప్పుడు ఆ చేతులు, కాళ్ళు
మేకులతో దిగకొట్టబడి ఆయన యొక్క స్వరూపము లేకుండా శిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఇదిగో అక్కడ కనుక మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు వెళ్ళిపోయారు, ఆయన యొక్క సమీపస్తులైనటువంటి బంధువులందరూ వెళ్ళిపోయారు. కానీ ఒక శిష్యుడు మరియమ్మ మాత్రము ఆ శిలువ దగ్గర నిలబడి ఆ శిలువ యొక్క హర్రర్ని తదేకంగా చూస్తూ ఉన్నారు. అందుకనే ఏడబ్ల్యూ పింక్ అనేటువంటి వ్యక్తి ఏమంటారంటే, నెవర్ సచ్ బ్లిస్ అట్ హ్యూమన్ బర్త్, నెవర్ సచ్ సారో అట్ ఇన్హ్యూమన్ డెత్ అంటాడు. అంటే ఒక అబ్బాయి పుట్టినప్పుడు, ఒక జన్మ జరిగినప్పుడు అంత సంతోషం ఎప్పుడు జరగలేదు. కానీ ఒక మానవాతీతమైనటువంటి అతి ఘోరమైనటువంటి మరణం కూడా మరెన్నడూ కూడా భూమి మీద జరగలేదు అని ఆయన చెప్తాడు. కాబట్టి మరియమ్మ యొక్క జీవితంలో నుంచి మనము కనుక నేర్చుకున్నట్లయితే, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె వైపు కన్నులెత్తి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆయన చెప్పినప్పుడు ఆమెకి ఒక సంగతి క్లియర్గా అర్థమైంది. అదేంటో తెలుసా? ఈ రోజు నుంచి నా ఈ లోక సంబంధమైనటువంటి సంబంధము తెగిపోతూ ఉంది. ఎర్త్లీ టైస్ ఆర్ గోయింగ్ టు బి బ్రోకెన్ అండ్ ఎ న్యూ హెవెన్లీ రిలేషన్షిప్ వాజ్ అబౌట్ టు బిగిన్. ఏంటి ఆ హెవెన్లీ రిలేషన్షిప్ అంటే, హీ వుడ్ నో లాంగర్ బి ఎ సన్ బట్ హీఈస్ గోయింగ్ టు బికమ్ ఎ సేవియర్. తన కుమారుడుగా ఇక ఆయన ఎన్నటికీ కాదు, కానీ ఆమెకే ఆయన రక్షకుడుగా అవబోతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క తాళ్ళన్నీ తెగతెంపులు అయిపోతూ ఉన్నాయి. పరలోక సంబంధమైన కొత్త రిలేషన్షిప్ ఏర్పరచబడిపోతూ ఉంది. అక్కడ నిలబడి ఆ శిలువ మీద చూస్తున్న తన కుమారుడే తన్ను కూడా రక్షించేటువంటి తన రక్షకుడు అన్న సంగతి మేరీకి అర్థమైంది. నిజమే, ద సోర్డ్ హ్యాస్ స్టక్ ఇట్స్ మోస్ట్ సెన్సిటివ్ టార్గెట్. నిజమే, మరియమ్మ యొక్క హృదయ లోతులోనికి ఆ లోతైన ఖడ్గము దూసుకొని పోయింది. కానీ సైలెంట్గా ఆమె అక్కడ నిలబడి అదంతా కూడా చూస్తూ ఉంది. కానీ ఆమె అరవలేదు, కేకలు వేయలేదు, శిలువ మీద నుంచి ఆయన్ని పిలవలేదు. షీ నెవర్ డిస్టర్బ్డ్ ద డివైన్ ఇంటర్వెన్షన్ అండ్ ద డివైన్ కమ్యూనికేషన్ దట్ ద సేవియర్ వాస్ మేకింగ్ ఫ్రమ్ ద క్రాస్. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కనుక మనం చూసినట్లయితే, ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా తన యొక్క తల్లిదండ్రుల్ని ఏ విధంగా ఘనపరచాలి, ఆనర్ చేయాలి అనే దానికి యేసయ్య ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ని మనం చూస్తాం. హియర్ వి సీ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ చిల్డ్రన్ టు ఆనర్ దర్ పేరెంట్స్. He is fulfilling the Old Testament commandments, one of the Old Testament commandments. తాను చేతులతో తానే రాసినటువంటి ఆ పలకల మీద ఒక ఆజ్ఞని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. నీవు దీర్ఘాయుష్మంతుడన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించమని. నూతన నిబంధనలో పౌలు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఇంకొక మాటని కూడా ఆయన నెరవేరుస్తున్నట్లుగా శిలువ మీద మనకి కనిపిస్తూ ఉంది. అది కూడా కనుక మనం చూసినట్లయితే, ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, అక్కడ నిలబడినటువంటి ఆ మరియమ్మ ఏ స్థితిలో ఉంది అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, చాలా ఎర్లీ స్టేజ్లోనే విడోగా అయిపోయినటువంటి ఒక స్త్రీగా ఆమె అక్కడ నిలబడి ఉంది. అంతేకాకుండా ఒక ఫాదర్లెస్ ఫ్యామిలీ అక్కడ కనపడతా ఉంది. ఖచ్చితంగా మనము చరిత్రలో చూసినట్లయితే, జోసెఫ్ మైట్ హ్యావ్ డైడ్ అట్ వెరీ ఎర్లీ ఆఫ్ హర్ మ్యారీడ్ లైఫ్. ఆ టైంలో నుంచి ఆ ఇంటికి పెద్ద దిక్కు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. 30 years వరకు మేబీ తన తండ్రి నేర్పించినటువంటి ఆ యొక్క వడ్రంగి పని చేస్తూ తన తల్లిని, కుటుంబాన్ని ఆయన పోషించుండొచ్చు. అంతేకాకుండా దట్ వాజ్ అ పూర్ ఫ్యామిలీ. ఆ కుటుంబం కనుక మనం చూసినట్లయితే అది చాలా పేద కుటుంబం. అది బైబిలే సాక్ష్యం ఇస్తూ ఉంది. అలాంటి కుటుంబాన్ని, అలాంటి తల్లిని, అలాంటి విడో స్థితిలో ఉన్నటువంటి తల్లిని విడిచిపెట్టి ఇప్పుడు పెద్ద కుమారుడు శిలువ మీద చనిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేవి చాలా స్ట్రెచ్ అయిపోయి ఆ యొక్క పెయిన్ని, ఒకవైపు తల్లి, మరోవైపు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా శిలువ మీద ఆ పెయిన్ని ఫీల్ అవుతున్నటువంటి మూమెంట్స్ అవి. ఆ టైంలో ఆయన, నేను దేవుణ్ణి, ఈ మూమెంట్ నుంచి నాకు ఇంకా ఈ లోకానికి నాకు సంబంధం లేదు, నేను వచ్చిన పనిని ఇంకా కొద్ది నిమిషాల్లో, గడియలు నేను ముగించి పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాను, నా మహిమలోకి నేను వెళ్తాను, వీరు ఎలా ఉంటే నాకేంటి అన్నట్లుగా ఆయన ఆలోచించట్లేదు.
వాజ్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ ఓన్ మదర్, ఎర్త్లీ మదర్. ఆమె విషయమైనటువంటి ఆ కన్సర్న్ని కనుక మనం చూసినట్లయితే అది రియల్లీ అమేజింగ్. ఎందుకంటే ఆ యొక్క శిలువ మీద నుంచి మనకు 2 విషయాలు కనపడతా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ యొక్క డివైన్ జస్టిస్ అనేది, అతి భయంకరమైనటువంటి ర్యాత్ ఆఫ్ గాడ్ అనేది ఆయన మీద కుమ్మరించబడతా ఉన్నప్పుడు ఆయనలో నుంచి అత్యధికమైనటువంటి ప్రేమ ఆ దొంగని క్షమించే విషయంలోనూ, వీరేమి చేయుచున్నారు వీరెరుగురు వీరిని క్షమించమని ఆ ప్రార్థన చేసే విషయంలోనూ, అంతేకాకుండా అత్యధికమైనటువంటి ఎఫెక్షన్ అండ్ కంపాషన్ అండ్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేవి ఆ శిలువ మీద నుంచి ప్రభు కనపరచడం అనేది అది అమోఘమైనది. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ఆనర్ అనేది మనం ఊహించలేనిది. కాబట్టి ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఒక విషయం, ఒక సత్యం మనకు అర్థమవుతా ఉంది. ఏంటి ఆ సత్యం అంటే, ఈ లోకములో సేక్రెడ్ డ్యూటీస్గా ఇవ్వబడినటువంటి ఈ డ్యూటీ ప్రతి ఒక్కరికి, ప్రతి పిల్లలకి, ప్రతి కుమారులకి కుమార్తెలకి తన పేరెంట్స్ పట్ల ఏమంటే, ఈవెన్ దో యు ఆర్ డూయింగ్ ఎ స్పిరిచువల్ వర్క్, స్పిరిచువల్ రిలేషన్షిప్స్ అనేవి ఎన్నున్నప్పటికీ కూడా, బట్ వీ మస్ట్ నెవర్ ఇగ్నోర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద న్యాచురల్ రెస్పాన్సిబిలిటీస్. మనకి సాధారణంగా సహజ సిద్ధముగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క బాధ్యతలు అనే వాటిని మనము విస్మరించకూడదు. ఎస్పెషల్గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి, ఆనరింగ్ ద పేరెంట్స్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట చెప్పి మనం శిష్యుడైన యోహాన్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఆనర్ అండ్ రెస్పెక్ట్ అనేటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే, ఆనర్ యువర్ పేరెంట్స్ అని 10 ఆజ్ఞల్లో ఒక మాట మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మాటని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌవ్ గాడ్. ఆనరింగ్ అన్నప్పుడు వాళ్ళని పూజించమని చెప్పట్లేదు, వాళ్ళకి దేవుడి యొక్క స్థానాన్ని ఇవ్వమని బైబిల్ అన్నడు చెప్పట్లేదు, వారి యొక్క మాటని దేవుని వాక్యం కంటే వేదవాక్కుగా తీసుకోమని కూడా దేవుని యొక్క వాక్యం చెప్పట్లేదు. దేవుని కంటే అత్యధికమైన స్థానాన్ని నీ తల్లిదండ్రులే నీ దైవము, నీ గురువే నీ దైవము అనేటువంటి బోధని బైబిల్ చేయట్లేదు. బట్ హియర్ ఇట్ ఈస్ రెస్పెక్ట్, ఇట్ ఈస్ మన యొక్క రెస్పాన్సిబిలిటీని విత్ లవ్ అండ్ డిగ్నిటీ మనం నెరవేర్చాలి అన్న విషయాన్ని ఇక్కడ బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈవెన్ వెన్ పాల్ సెడ్ ఇన్ ఎఫిషియన్స్, ఒబే, ఇట్ ఈస్ ఒబేయింగ్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు మీ యొక్క తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి, ఇది యుక్తమే అని పిల్లలకు చెప్పటం. ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్ ద లార్డ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌవ్ ద లార్డ్. వీ మస్ట్ అండర్స్టాండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద టీచింగ్. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే, యాజ్ అ డిసైపుల్ యోహాను గురించి మనం కనుక చూసినట్లయితే తన బాధ్యతని ఎలా నెరవేరుతున్నాడో చూస్తాం. ఈ యొక్క యోహాను కానీ మిగిలినటువంటి శిష్యులు కానీ ఏ పరిస్థితిలో ఉన్నారు అని మనం కనుక ఆలోచన కనుక చేసినట్లయితే, వాళ్ళు ఆ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి అందరూ పారిపోయిన స్థితిలో ఉంటా ఉన్నారు. అంతేకాకుండా పేతురు అంతకుముందే, కొద్ది గడియల ముందే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకినటువంటి స్థితిలో ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారో అసలు కనపడదు మనకి. యోహానైతే ఆ యొక్క బట్టలు విడిచి పారిపోయినటువంటి వారిలో ఆ వాక్యం చెప్పినటువంటి వ్యక్తి ఈ యోహానే అని కూడా చాలామంది చెప్తారు. ఏది ఏమైనప్పటికీ ఆ ముందు ఉన్నటువంటి కొన్ని గడియలు అనేవి వాళ్ళకి మెమరబుల్గా లేవు, చాలా ఆనందదాయకంగా లేవు. వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు ప్రభువుని అమ్మేశారు, అబద్ధమాడారు, ఆయన విషయమై అభ్యంతరపడ్డారు, ఎంతో షేమ్ఫుల్ పనులు వాళ్ళు చేశారు. అయినప్పటికీ ఇక్కడ వారి పట్ల ప్రభు యొక్క కన్సర్న్ చూడండి. ప్రభు వారిని ఏ విధంగా చూస్తూ ఉన్నాడో మనం గమనించినట్లయితే, అప్పుడే విడిచి పారిపోయినటువంటి శిష్యుడైనటువంటి యోహాను అక్కడ ఉంటే, ఇప్పుడే కదా కొద్ది నిమిషాల ముందు వీళ్ళు నన్ను విడిచిపెట్టి పారిపోయారు, నేను ఎవరో తెలియదని బొంకారు అని ప్రభు అనుకోలేదు. కానీ తన శిష్యుడిని అక్కడ చూసి తన తల్లిని గురించినటువంటి బాధ్యత ఆయనకు అప్పగించడానికి ప్రభు ఇష్టపడ్డాడు. పేతురు విషయంలో మనం చూస్తే, ఇదిగో పరలోక తాళపు చెవులు నీకు ఇస్తానని చెప్పిన ప్రభు సంఘానికి, అపోస్తులకి అధిపతిగా చేశాడు. మనకి ఏం అర్థమవుతుందంటే, మన ఫెయిల్యూర్స్ని చూసి ప్రభు రిజెక్ట్ చేసేవాడు కాదు. మన యొక్క వన్ టైం ఫెయిల్యూర్ని, మొమెంటరీ ఫెయిల్యూర్స్ని చూసి ప్రభు ఎప్పుడు మనల్ని డిస్పైజ్ చేయడు.
ఆయన సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఎంతో అద్భుతమైనటువంటి హోప్ ఉన్నది అంటానికి అక్కడ నిలబడినటువంటి యోహాను దూరంగా వెంబడిస్తున్నటువంటి పేతురే మనకి ఎగ్జాంపుల్గా ఉంటా ఉన్నాడు. మనము కొంతమంది జీవితాలను కనుక మనం చూసినట్లయితే ఎందుకు ఆ రోజు వాళ్ళు యేసు ప్రభు విషయమే అభ్యంతరపడ్డారు అని కనుక చూసినట్లయితే వారు ప్రభువుని ఆ రోజు వాళ్ళందరూ పట్టుకొని దొమ్మిగా కొడతా ఉంటే అది షేమ్ఫుల్ యాక్ట్గా వాళ్ళు ఫీల్ అయ్యారు. నిజమే ప్రియులారా, కొంతమందికి కన్విక్షన్స్ ఉంటాయంట. సమ్ పీపుల్ హ్యావ్ కన్విక్షన్స్, బట్ దోస్ కన్విక్షన్స్ ఆర్ నాట్ డీప్ ఎనఫ్ టు సఫర్ ఫర్ క్రైస్ట్. అవర్ కన్విక్షన్స్ మస్ట్ బి డీప్ ఎనఫ్ టు సఫర్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించవలసి వచ్చినప్పుడు సైతము మనము నిలబడేటటువంటి ఆ కన్విక్షన్స్ మనకున్నాయా? ఇదిగో యోహాను మీద నమ్మకం ఉంది ప్రభువుకి. తన ప్రేమను అనుభవించిన వాడు, తన ప్రేమను అతి దగ్గరగా చూసినటువంటి వాడు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యునికి తన తల్లి బాధ్యతను ఎంతో ఆయన నమ్మకంగా అప్పగిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ మాటలో మనం నేర్చుకోవాల్సినట్టు తెలుసా? మన బలహీనతలను చూసి కూడా, మనమేంటో ఎరిగి కూడా దేవుడు కొన్ని బాధ్యతలు మనకి అప్పగిస్తూ ఉన్నాడు. అవి చాలా గంభీరమైనవి, అవి చాలా ఉన్నతమైనవి. ఈ సంఘములో కానీ, మినిస్ట్రీలో కానీ, అవన్నిట్లో కూడా in spite of our limitations and failures, the Lord is trusting us and entrusting us many responsibilities like John. చివరిగా లివింగ్ నియర్ ద క్రాస్, ఆ సిలువ దగ్గర నిలబడి ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో నుంచి కొన్ని పాఠాలని మనం నేర్చుకొని కంక్లూషన్లోకి వెళ్దాం. లెట్ us see what application, what lessons that we can learn at the cross. ఆ సిలువ దగ్గర నిలబడినటువంటి వ్యక్తులు ఎవరు అనేది మనం గనక చూసినట్లయితే వెరీ క్లోజ్లీ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ స్టాండింగ్ అట్ ద క్రాస్. ఫస్ట్ థింగ్ మేరీ యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అంటే తెలుసా? షేరింగ్ ఆఫ్ ద సఫరింగ్ ఆఫ్ ద క్రాస్. షేరింగ్ ఆఫ్ ద సఫరింగ్ ఆఫ్ ద క్రాస్. పౌలు అంటున్నాడు, క్రీస్తు పడిన శ్రమంలో మిగిలిన వాటిని నా శరీరమందు నేను అనుభవిస్తూ ఉన్నాను. హీ హాస్ కాల్డ్ us to suffer for the sake of Christ. క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడానికి, మన విశ్వాసాన్ని బట్టి శ్రమ అనుభవించడానికి, సత్యాన్ని బట్టి మనం నమ్మిన సత్యము కొరకు శ్రమ అనుభవించడానికి ప్రభు మనల్ని లోకములో పిలిచాడు. అంతేకాకుండా ఆయన శ్రమంలో పాలువారొకటి ఎట్టుదో ఎరగాలి అంటే అక్కడ నుంచున్న మరియమ్మను చూస్తే ఫస్ట్ విట్నెస్గా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు సాక్రిఫైస్ అంటే ఏంటో, సబ్మిషన్ అంటే ఏంటో మనకి మరియమ్మను చూసినప్పుడు అర్థమవుతుంది. షీ పెయిడ్ వెరీ హ్యూజ్ హై ప్రైస్ ఇన్ హర్ లైఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే యోహాన్ నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే తెలుసా? హౌ టు డిస్ప్లే, హౌ టు డిమాన్స్ట్రేట్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సిలువ దగ్గర నిలబడి అత్యున్నతమైన మోస్ట్ ప్రొఫౌండ్ ప్రేమని చూసినటువంటి యోహాను ప్రేమకు అపోస్తలుడిగా ఉండి ఆ ప్రేమను ఎంత అద్భుతంగా తన పత్రికల్లో రాశాడో, తన జీవితంలో చూపించాడో మనం చూస్తాం. ఆ రోజు అక్కడ నిలబడినటువంటి యోహాను జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సినట్టు తెలుసా? టేక్ కేర్ ఆఫ్ పూర్ అండ్ నీడీ. దట్ ఈస్ హౌ యు డెమాన్స్ట్రేట్ ద లవ్. అంతేకాదు టేక్ అప్ ద క్రాస్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యత్వానికి నిర్వచనం అనేది సిలువనెత్తుకొని నడవటం ద్వారానే అనేది మనకు అక్కడ సిలువ దగ్గర నిలబడినటువంటి యోహాను చూస్తూ ఉన్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా యోహాను చూసి మనం నేర్చుకోవాల్సిన తెలుసా? టేక్ ఎవ్రీ స్టెప్ టువర్డ్స్ ద క్రాస్ బికాస్ యువర్ లార్డ్ ఈస్ దేర్ ఆన్ ద క్రాస్, బికాస్ వితౌట్ క్రాస్ దెర్ ఈస్ నో క్రౌన్. యోహానికి ఒక మాట అర్థమైంది. ఆ రోజు వాళ్ళ తల్లి అడిగింది, ఈ సింహాసనంలో ఒక కుడి పక్కన ఎడం పక్కన 2 కుమారులను కూర్చోబెట్టుకోమని అడిగినప్పుడు, సిలువ మీద వేలాడుతున్న యేసయ్యను చూసినప్పుడు నిజమైనటువంటి ఆ యొక్క ఆ రాజ మార్గం ఏంటో, సిలువ మార్గం ఏంటో, ఆ మహిమ మార్గం ఏంటో, ఆ సింహాసనం మీద కూర్చోండటానికి దేవుడు సిద్ధపరిచిన మార్గం ఏంటో ఆయనకు అర్థమైంది. వితౌట్ క్రాస్ దెర్ ఈస్ నో క్రౌన్ అనేది తాను నేర్చుకున్నాడు. అండ్ దెన్ సలోమిని, అక్కడ సలోమి కూడా ఉంది, మనం చూసాం. సలోమి జీవితంలో అంటే యోహాను సువార్త 19:25లో మనం చూస్తే ఆమె మరియ యొక్క సహోదరి అని యోహాను రాశాడు. సలోమి జీవితంలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? అక్కడ సలోమి ఆ సిలువ మీద ఏలాడుతున్న యేసుని చూసినప్పుడు ఆ రోజు ప్రభు అన్నాడు, నేను తాగే గిన్నెలుంది, వీళ్ళు తాగగలరా అంటే ఆమె ఎస్
తాగగలరు అని చెప్పింది. వాళ్ళు కూడా ఎస్ అన్నారు. సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నా కుమారులకి అవకాశం ఇవ్వమని రికమెండేషన్ చేసింది. ఆమెకు అర్థమైనటువంటి ఒక సత్యం ఏంటో తెలుసా? దెర్ ఈజ్ నో సెల్ఫిష్నెస్ ఎట్ ద క్రాస్ బట్ ఓన్లీ సాక్రిఫైస్. సిలువు దగ్గర సెల్ఫిష్నెస్ అనే దానికి చోటు లేదు, కేవలం సాక్రిఫైస్ అనే దానికి చోటు ఉంది. నో పెయిన్ నో గెయిన్ అన్నటువంటి సత్యాన్ని ఆమె ఎంతో అద్భుతంగా ఆ సిలువు దగ్గర నేర్చుకుంది అని ఖచ్చితంగా మనం చెప్పగలం. అండ్ ఫైనల్లీ సోల్జర్స్ కూడా ఉన్నారు. అక్కడ సోల్జర్స్ ఏం చేస్తున్నారు తెలుసా? లోకమంతా కూడా సిలువ వైపు చూస్తూ ఉంది, పరలోకమంతా సిలువ వైపు చూస్తూ ఉంది. ఇదిగో ఆ సిలువ మీద వేలాడుతున్న యేసయ్య లోక రక్షకుడిగా అటోన్మెంట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ గ్యాంబ్లర్స్గా గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు, చీటీలు వేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, there are many people even in these days gambling at the cross for material things, gambling at the cross for worldly temporal blessings. అంతేకాకుండా సిలువకు అతి సమీపంగా ఉంది సిలువకు అతి సమీపంగా ఉంది ఈ సోల్జర్సే, కానీ నిజానికి సిలువకు అతి దూరంగా వెళ్ళిపోయింది, సేవియర్కి అతి దూరంగా వెళ్ళిపోయింది కూడా ఈ సోల్జర్సే. దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? ఈ లోకంలో చాలామంది అతి సమీపంగా ఉంటారు బైబిల్కి, అతి సమీపంగా ఉంటారు చర్చెస్కి, అతి సమీపంగా ఉంటారు సత్యానికి, సేవకులకి, అవకాశాలకి. బట్ వాటిలో నుంచి వాళ్ళు గ్యాంబ్లింగ్ చేయటం ద్వారా, ఈ లోక మెటీరియల్ థింగ్స్ మీద మైండ్ పెట్టడం ద్వారా దే ఆర్ గోయింగ్ అఫార్ ఆఫ్ ద సేవియర్. మై డియర్ బ్రదర్స్, ఇన్ కంక్లూషన్ వాట్ వీ కెన్ లెర్న్, మనం ఏం నేర్చుకుంటామంటే మన యొక్క క్రీస్తు ప్రభు, ద పర్ఫెక్ట్ మ్యాన్, ద గ్రేటెస్ట్ పర్సన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆయన తన యొక్క డివినిటీని, తన యొక్క హ్యుమానిటీని ఇదిగో ఈ సిలువ మీద కంప్లీట్గా ఆయన రెండు కూడా బ్లెండ్ అయ్యి, ఇంటర్సెక్ట్ అయ్యి, అవి ఆయన తన హ్యూమన్ రెస్పాన్సిబిలిటీని 100% నెరవేర్చడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు అన్నాడు, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి, నా తండ్రి చిత్తం నెరవేర్చే వీరే కదా అని ప్రభు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఆయన యొక్క సహోదరులుగా, ఆయన యొక్క సహోదరిగా ఈ లోకంలో ఆయన ప్రేమను, ఆయన ఇచ్చిన క్షమాపణను, ఇదిగో సంఘము అనేటువంటి ఆయన కుటుంబానికి దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలను నెరవేర్చేటువంటి ఆయన యొక్క శిష్యులుగా మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం పరీక్ష చేసుకుందాం. ఈ నలుగురు, సిలువ దగ్గర ఉన్నటువంటి మేరీ, సిలువ దగ్గర ఉన్నటువంటి యొక్క జాన్, సిలువ దగ్గర ఉన్న సలోమి, ఆ యొక్క సోల్జర్స్లో నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం, ఏం నేర్చుకున్నాం? రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని బట్టి మా ప్రభా, మా జీవితాల్లో మీరు ప్రభా మీ వెలుగుని ఆయా ఏరియాస్లో ప్రకాశింపు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఐఎమ్ డిస్కనెక్టింగ్ ద కాల్ అండ్ విల్ కనెక్ట్ ఇట్ బ్యాక్.